హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 4 ఆఫ్ ఆర్ఎన్ఎస్ సిరీస్. సో మేము ఈరోజు వర్కింగ్ కాబట్టి మాకు పెద్దగా ప్లాన్స్ ఏం లేవు. జస్ట్ వర్కింగ్ కన్నా ముందు ఘాట్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. సో రెడీ అయిపోయి బయలుదేరుతున్నాం. అలా ఎక్కి ఎందుకు పడుకున్నాం? మేకప్ ఎక్కడానికి. చాలా క్యూట్గా పడుకున్నావు. అలా ఎక్కి మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ జరిగి మంచిగా అవుతుంది ఫేస్. ఒక 2 minutes రెడీ అయిపోయాక పడుకుంటే మంచిగా అయిపోతుంది ఫేస్. సో గైస్, అర్థమైంది కదా అలేఖ్య అందం వెనక రహస్యం. చూడండి గైస్, అలేఖ్యని చూసి ఈ పిల్ల గ్రీష్మ కూడా నేర్చుకుంటుంది. మేకప్ ఎక్కుతుందని పడుకున్నారు. పని చేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి గైస్. ఓకే గైస్, మీరు కూడా అంటే ట్రై చేయండి. నేనైతే ట్రై చేయలేదు, చేస్తాను నేను కూడా. ప్రూఫ్ కావాలంటే లహరిని, వర్షితని, యామిని అడగండి గైస్. ఇప్పుడు గ్రీష్మని కూడా అడగొచ్చు గైస్. బాగా ఎస్, చూడండి గైస్, మా టెక్నిక్ వర్క్ అయిందా? మంచిగా మేకప్ అంతా ఎక్కింది. గ్లాసెస్ తీ ఒకసారి. తీ గ్లాసెస్ తీసాక పెడితే కాదు, హాఫ్ తీ. సో మేము 9:30కి అలా స్టార్ట్ అవుతున్నాం. బట్ స్టిల్ అప్పుడు కూడా ఇంకా చాలా ఫాగ్ ఉంది. సో మేము ఈ రిక్షా ఎక్కేసి ఘాట్స్ దగ్గరికి వెళ్తున్నాము. సో చలి తట్టుకోలేక మేము ఈ చిన్న చిన్న వామిస్ వాడుతున్నాము. సో అవి షేక్ చేసేగానే లైట్గా హీట్ వస్తుంది. సో అవి పట్టుకుంటే కొంచెం బాడీ హీట్ టెంపరేచర్ కంట్రోల్ వస్తుంది. మీరు అనుకోవచ్చు మేము అసలు స్వెటర్స్ వేసుకోవట్లేదు, చలి చలి అంటున్నామని. మేము ఎందుకు స్కిప్ చేస్తున్నామంటే ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ కోసం అని తీసేస్తున్నాం, అండ్ తర్వాత వేసుకుంటాము స్వెటర్స్. సో మేము వెళ్ళేదారిలో మొత్తం ఇట్లా షాప్స్ ఉన్నాయి, బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్, సంథింగ్ ఆల్ హోల్సేల్ షాప్స్ ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం. అండ్ ఫుడ్స్ కూడా ఉన్నాయి చాలా అక్కడ. మేము ఇలా ఆటో దిగగానే పక్కనే పూరీలు ఇస్తున్నారు వేడివేడిగా, చాలా బాగున్నాయి. సో మా ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగిపోయాము అక్కడ మేము. అండ్ ఇక్కడ కొంచెం చేశారు బ్రేక్ఫాస్ట్ వాళ్ళు. తర్వాత మెల్లగా ఇలా షాప్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, ఏమైనా కావాల్సినవి ఉంటే కొనుక్కుందామని. ఇంకా ఆస్మాన్, శ్రీవాణి బ్యాగ్స్ అవి చూస్తున్నారు తీసుకుందామని. నేను మాత్రం ఖాళీగా చూస్తున్నాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ చాలా బ్యాగ్స్ ఉన్నాయి ఇంట్లో. మళ్ళీ కొంటే మమ్మీ తంతుందను. ఈ బుజ్జి బ్యాగ్స్ చాలా క్యూట్గా ఉన్నాయి, చూసేగానే కొంచెం బుద్ధి, కానీ మళ్ళీ మమ్మీ తిట్టులే ఎందుకులే అని వదిలేసా. ఇంకా లాస్ట్కి ఆస్మా ఒకటి, శ్రీవాణి ఒకటి కొనుక్కున్నారు. చూడండి, ఆస్మా ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంది కొనుక్కున్నాక. సో ఇంకా మేము స్టార్ట్ అయ్యాము, మెల్లగా నడుస్తూ. మేము మైక్ కొనుక్కుంటాము. సో నెక్స్ట్ బ్లాగ్స్ నుంచి చాలా క్లారిటీగా ఉంటుంది మా వాయిస్. ఇప్పుడు అడ్జస్ట్ అయిపోండి, సారీ ప్లీజ్. గైస్, నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదని చెప్పి నేను చేశాను. అది చేసింది, అది స్నాక్స్ తింటుంది. నేను బ్రేక్ఫాస్ట్కి గోవా తింటున్నా. తినుకుంటూ ఆగో తినుకుంటూ మనకన్నా ఘాట్కి వెళ్తున్నాం. సో మేము మణికన్నా ఘాట్కి వెళ్దాం అనుకుంటే పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో కంటిన్యూగా వెళ్ళలేము, తిరిగేసి వెళ్ళాలి. సో తిరగలేక అక్కడ కూర్చున్నాము, చూస్తున్నాం. ఇక్కడ నుంచే మణికన్నా ఘాట్ని చూస్తున్నాం. ఇంకా కాసేపు అలానే టైంపాస్ చేస్తూ ఘాట్స్ దగ్గర ముచ్చట్లు పెడుతూ ఆ ఫోటోగ్రాఫర్ వస్తే 2-3 ఫోటోలు తీపించుకున్నాం, కానీ వాడు వరస్ట్గా తీశాడు. సో అది ఎక్కడ పెట్టలేదు మేము. ఇట్స్ ఓకే. సో ఇంకా టైం 12 అవుతుంది అని మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం రూమ్కి. సో లాగిన్ అవ్వడానికి. అండ్ నేను, శ్రీవాణి, ఆస్మా రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా అస్మిత అండ్ గ్రీష్మ ఆ రోజు లీవ్లో ఉన్నారు. సో వాళ్ళు వేరే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని ఇంకా అక్కడే ఉండిపోయారు. మేము ముగ్గురు మీ రిక్షాలో వెళ్ళాము. సో నైట్ 10 o'clockకి అస్మిత, గ్రీష్మ అన్నీ తిరిగేసి వచ్చారు. చింగన్న చూడండి ఎంత ఎగ్జైట్ అయిపోయారో, వి మిస్ యూ అని. ఏదో నేను ఒక 10 days నుంచి చూడండి యాక్టింగ్ చేస్తారు ఇద్దరు. వీడియో తీస్తున్నాను చూడు. Oh my God! Miss you so
so much Even I too. నేను బ్రష్ తీసుకున్నా. Me, I bought you this. చూడు నీకోసం మేము తీసుకొచ్చాము. నా లెక్కకి సిల్క్ తీసుకొచ్చాను గాయస్. నేను బ్రెడ్ ఇంకా జామ్ తీసుకొచ్చాను గాయస్. థ్యాంక్ యూ గాయస్. సో వాళ్ళు ఫుల్ తిరిగి వచ్చారు కాబట్టి బాగా అలసిపోయారు, తొందరగా పడుకున్నారు. ఇంకా నేను శ్రీవాణి ఆస్మా ఏమనుకున్నామంటే నైట్ 1 o'clock లైన్లో నుంచి ఉంటే ఎర్లీ మార్నింగ్ స్పర్శ దర్శనం అందుతుందంట. సో నేను 12 తర్వాత తొందరగా హెడ్ బాత్ చేసేసి స్టార్ట్ అయిపోయాము అందరం. ఇప్పుడు వెళ్తే కానీ మాకు 4 o'clock ఉన్న స్పర్శ దర్శనం అందుకోదు. సో ఫాస్ట్గా 1 AM వెళ్తున్నాం, స్నానం చేసే కలిసినాం, వెళ్తున్నాం. బై బై. ఘోరమైన చలి ఉంది బయట, మొత్తం ఫాగ్ తోటి ఎవ్వరు లేరు అసలు. మోస్ట్లీ మేము ఈవెన్ ఆటో ఎత్తుక్కోవడానికి కూడా చాలాసేపు పట్టింది, ఒక్క ఆటో కూడా కనిపించలేదు. సో ఈ అంకుల్ గుర్తున్నారా గాయస్ మీకు? లాస్ట్ వీడియోలో మాకు చాట్ దగ్గర ఉన్నాడు అండ్ ఈ అంకుల్ ఒక ఆటో మాట్లాడి గుడి వరకు ఎక్కిచ్చేసాడు. సో రోడ్స్ అన్నీ ఖాళీ ఉన్నాయి కాబట్టి మేము చాలా స్పీడ్గా గుడి వరకు వెళ్ళిపోయాము. సో ఇంకా మేము లాస్ట్కి టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. అండ్ మాకు ఈసారి చాలా దర్శనాలు బాగానే అయినాయి. మ్యాక్సిమం ఎవ్రీ డే 1 దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. ఒక 5 times అయిపోయినట్టుంది దర్శనం. ఇంకా డైలీ కుదిరినప్పుడల్లా వెళ్తున్నాం. ఇంకా 1:30కే ఇంత పెద్ద లైన్ స్టార్ట్ అయిపోయింది స్పర్శ దర్శన్కి. వీళ్ళందరూ 4 వరకు వెయిట్ చేసి గేట్స్ ఓపెన్ చేశాక సో అందరు ఫాస్ట్గా రన్ చేసుకుంటూ వెళ్ళి తొందరగా 4 to 5 ఆ మధ్యలోనే మనము దేవుణ్ణి ముట్టుకోగలము. సో ఇంకా 1 hourలోనే కుదరాలి. 5 దాటిందంటే మళ్ళీ నార్మల్ దర్శనానికి వెళ్ళిపోతాం. అలెక్య చెప్పు. పడుకున్నా గాయస్, కొంచెం కిందకు వచ్చింది, లేచి 2 o'clockకి డోర్ ఓపెన్ 4 o'clockకి గేట్ ఓపెన్ చేస్తారు, అప్పుడు వెళ్తాను. అప్పటి వరకు ఇలా కూర్చొని రెస్ట్ తీసుకుంటాం. స్పర్శ దర్శనానికి కూర్చున్నాము, స్టార్టింగ్లోనే ఉన్నాం. మోస్ట్లీ అందరిది ఇట్లా మేము కాలు నొప్పి వస్తాయని చెప్పి పోలీస్ అతను కూర్చోమన్నాడు, రోడ్డు మీద కూర్చున్నాము. చూడండి గైస్, మేము ట్రైన్లో కలిసిన వాళ్ళు ఇప్పుడు మేము మళ్ళీ ఇక్కడ లైన్లో కలిసాము. మేము అందరం కలిసి దర్శనానికి వెళ్తున్నాము, స్పర్శ దర్శనానికి వెళ్తున్నాము. మాకు ట్రైన్లో ఫుల్ హెల్ప్ చేశారు లగేజ్ దింపడానికి అంతా. వెల్కమ్ టు డే 4 కాదు, డే 4 ఆల్రెడీ ఎండింగ్ మనకి. రోజు మేము క్యారీ చేసేవాళ్ళం వామర్స్ అండ్ గ్లౌజెస్ ఆల్సో, బట్ ఈరోజు మర్చిపోయాము. చలిగా హాయ్, హలో. ఇప్పుడు చెప్పండి మీ దర్శనం ఎలా అయిందో? అయింది, నేను పడ్డా కూడా బాగా అయింది. మొత్తం 2 చేతులతో ముట్టు. శివుడు నిద్ర నేనైతే శివుడుకున్న దండలను తీసేసుకున్నా. మాకు లైన్ లో పరిచయమైన వాళ్ళు ఇచ్చారు. ఈ రోజు మాత్రం స్పర్శ దర్శనం అయిందండి శ్రీవాణి. నాకు కూడా స్పర్శ దర్శనం అయిందంటే మంచిగా లింగంని ఇలా రబ్ చేసి దానికి ఉన్న విభూతి తీసి పెట్టుకున్నా. నేనైతే కొంచెంసేపు అట్లనే ఉంచేసాను, నన్ను పైనుంచి చేసేసి అట్లాగా నేను కొంచెంసేపు దాని మీద అట్లా పండుకున్నట్టే. ఇంకా సూపర్, ఓకే, ఎంజాయ్డ్ అలాట్. సో మేము ఇంకా ఎర్లీ మార్నింగ్ 5:30కి అట్లా స్టార్ట్ అయిపోయాం రూమ్కి, ఇంకా రిటర్న్ అవ్వడానికి. గట్ 6కి వెళ్ళి పడుకున్నాం. ఇలా మా డే 4 ఎండ్ అయిపోయింది. సో వీ ఆల్రెడీ ఎంటర్డ్ ఇంటూ డే 5, బట్ ఇంకా డే 4 బ్లాగ్లోనే యాడ్ చేశాను. ఇలా ఎండ్ అయిపోయింది. సో మీ అందరు మర్చిపోకుండా వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్, షేర్, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.